మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ధర్మస్థల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశం. కర్ణాటకలోని మంజునాథ ఆలయం ఉన్నటువంటి క్షేత్రం ధర్మస్థల. ఈ ధర్మస్థల పైన ఒక పారిశుద్ధ్య కార్మికుడు చేసినటువంటి ఫిర్యాదు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఎంతో అత్యంత పుణ్యక్షేత్రంగా భావించేటువంటి ఈ ధర్మస్థలలో దాదాపు 2 దశాబ్దాలకు పైగా మహిళలు అదేవిధంగా మైనర్ బాలికలపైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వాళ్ళపైన యాసిడ్ దాడులతో పాటు ఇతరత్ర లైంగిక దాడులు జరిగి వాళ్ళని హత్య చేసి పక్కనే ఉన్నటువంటి నదిలో పడేస్తున్నారు, లేకపోతే ఆ ధర్మస్థల సమీపంలో పూడ్చిపెడుతున్నారు అనేది పారిశుద్ధ్య కార్మికుడు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఈ ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందనే దాన్ని ఈ విషయాన్ని కాసేపు మనం పక్కన పెడితే, ఇంత పెద్ద పుణ్యక్షేత్రం పైన ఇన్ని దశాబ్దాలుగా ఇక్కడ వెలసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రం పైన ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ధర్మస్థల పుణ్యక్షేత్రం అని ఇలాంటి ఆరోపణలు రావడానికి కారణం ఏంటి? మరి ఈ ఆరోపణల వెనుక చాలా పెద్ద వాళ్ళ యొక్క హస్తం ఉన్నది. అంటే ఆరోపణ చేసింది పారిశుద్ధ్య కార్మికుడు, కానీ ఈ ఘటనల వెనుక పెద్ద వాళ్ళ హస్తం ఉంది అని చెప్పేసి కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడు. కర్ణాటకలోని మంజునాథ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ధర్మస్థల ఈ కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది వేలాది మంది భక్తులకు ఇది మరి ఒక పుణ్యక్షేత్రంగా ఇక్కడ ఉన్నది. కానీ ఈ పుణ్యక్షేత్రంలో జరగకూడని కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి. మహిళలపైన, మైనర్ బాలికలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. వాళ్ళని హత్య చేసి ఎవరికీ తెలియకుండా, బయటి ప్రపంచానికి తెలియకుండా ఆ పక్కనే ఉన్నటువంటి ఒక నదిలో పూడ్చిపెడుతున్నారన్నటువంటి ఆరోపణ. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 20 ఏళ్ళుగా ఈ తతంగం జరుగుతుంది. కానీ ఇది బయటికి రాలేదు ఇప్పటి వరకు అన్నది ఆ పారిశుద్ధ్య కార్మికుడు. అదే దేవాలయంలో, అదే టెంపుల్లో పనిచేసి ఉన్నటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు కర్ణాటక జిల్లాలో ఉన్నటువంటి వెస్ట్ కర్ణాటక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక్కడ ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి, దీనిపైన మీరు విచారణ చేయండి అని. మరి ఎందుకు ఇంతకాలం ఇక్కడ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు బయటికి చెప్పలేదు అంటే, ఇలాంటి పనులు చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుని కూడా ఈ దేవస్థానం యాజమాన్యం, ఈ దేవస్థానం నిర్వాహకులు బెదిరించారని ఆయన చెప్తున్నాడు. నువ్వు ఈ విషయాలను ఎవరికైనా బయటికి చెప్తే నిన్ను కూడా హత్య చేసి ఇదే విధంగా పాతి పెడతామని హెచ్చరించారు, భయపెట్టించారు, కాబట్టి నేను ఇంతకాలం చెప్పలేదని చెప్పాడు. వాళ్ళ బెదిరింపులకు భయపడి కొంతకాలం ఆ టెంపుల్లో పనిచేయకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి జీవించానని, కానీ ఆ తర్వాత తాను చేసిన పనులకు తనకు ప్రాయశ్చిత్తం కలిగి, నేను చేసినవన్నీ పొరపాటు, ఎందుకంటే నేను చూసినవి, నేను చేసినవన్నీ కూడా పొరపాటు, దీనివల్ల నాకు భవిష్యత్తులో ఒక పాపభీతి తలుగుతుందన్నటువంటి ఒక పాపభీతితో నేను వచ్చి మళ్ళీ నేను ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు చెప్తున్నాను. దీనిపైన లోతుగా విచారణ చేసి మరి పోలీసులు నిజానిజాలను బయటికి తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ పారిశుద్ధ్య కార్మికుడు అంటున్నాడు. మరి సుమారు 2 దశాబ్దాలుగా 20 ఏళ్ళుగా కొన్ని వందల మంది ఇక్కడ మిస్ అయ్యారనేటువంటి ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులు, మైనర్ బాలికలు ఇక్కడ మిస్ అయ్యారనేటువంటి ఒక ఆరోపణ కూడా వినబడుతుంది. ఇటీవల కాలంలో కూడా ఒక కుటుంబంతో వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఒక యువతి, అదేవిధంగా ఒక మహిళ కూడా అక్కడ మిస్ అయ్యారనేటువంటి ఫిర్యాదు కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో చేశారు. సో ఏం జరుగుతుంది అంటే, పుణ్యక్షేత్రాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు లేకపోతే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయా? గతంలో కూడా కొంతమంది దొంగ బాబాలు నిర్వహించినటువంటి ఇలాంటి కొన్ని సెంటర్లలో లేదా ఆధ్యాత్మిక కేంద్రాలుగా చెప్పుకునేటువంటి వాటిలలో రామ్ రహీం బాబా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కల్కి భగవాన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా కొంతమంది చాలామంది పేర్లు మనం చూసాం. వాళ్ళు బయటికి చెప్పేదాన్ని కూడా ఒక ఆధ్యాత్మికం పేరుతో ఆశ్రమాలను నడుపుతూ, దేవాలయాలు నడుపుతూ అందులో కొన్ని చీకటి కార్యకలాపాలు చేశారు, సంఘ విద్రోహ కార్యకలాపాలు చేశారు, లేకపోతే అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేశారనేది గతంలో చాలా సందర్భాలలో బయటికి వచ్చాయి. కానీ ఈ దేవాలయం అలాంటిది కాదు. ఒక మంజునాథ దేవాలయంలో మరి ఇలాంటి ఈ ఘటనలు జరుగుతున్నాయి అంటే నిజంగా దీని వెనకాల ఏం జరుగుతుందని ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ పారిశుద్ధ్య కార్మికుడు 20-25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చేసినటువంటి ఫిర్యాదులో కానీ, తాను చూసిన విషయాలను కానీ చెప్తే పోలీసులు కూడా ఆశ్చర్యపోయే విధంగా అలాంటి అంశాలున్నాయి. పోలీసులను కూడా గగురుపరిచేటువంటి విషయాలున్నాయి. కొంతమందిని బాలికలనైతే యాసిడ్ పోసి తగలబెట్టారని, మరికొంతమంది పైన అత్యాచారాలు చేసి పూడ్చిపెట్టారని, మైనర్ బాలికల శరీరాలపైన మొత్తం గాయాలు ఉన్నాయని. మరి ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? నిజంగా ఇది జరిగిందా?
మరి దీని వెనకాల ఎవరున్నారు? ఇంత జరుగుతున్నా కూడా, దేవాలయం పేరుతో ఇంత జరుగుతున్నా కూడా మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే ఇప్పటివరకు ఈ విషయం బయటికి రాలేదనా, లేదా బయటికి చెప్తే దేవాలయానికి, ఆ టెంపుల్కి ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు పోతాయని చెప్పేసి దీన్ని దాచిపెట్టి ఉంచారా అనేటువంటి విషయాన్ని కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన పోలీసులు మరి లోతుగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి దేవాలయంలో ఇలాంటి అసాంఘికకరమైన, అసలు అంటే బయటి సమాజం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే ముఖ్యంగా మహిళలు మాయమవుతున్నారు, యువతులు మాయమవుతున్నారు, మైనర్ బాలికలు మాయమవుతున్నారు. ఆ మాయమవడమే కాకుండా హత్యలు చేసి, అత్యాచారాలు చేసి వాళ్ళని పూడ్చిపెడుతున్నారు, లేకపోతే ఖననం చేస్తున్నారు. లేదంటే ఆ పక్కనే కర్ణాటక మంజునాథ దేవాలయానికి సమీపంలోనే ఉన్నటువంటి ఒక నదిలో కూడా ఆ శవాలను పారవేస్తున్నారని చెప్పి కూడా ఈ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. మరి ఇలా జరుగుతున్నప్పుడు మరి పోలీసులు ఏం చేస్తున్నారు? వందలాది మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాయమైపోతున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? లేదంటే వాళ్ళ బంధువులు ఏం చేస్తున్నారు? మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది? లేదా ఫిర్యాదు చేసినా అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టించుకోవడం లేదా? మరి ఈ పారిశుద్ధ కార్మికుడి యొక్క ఆరోపణలు నిజం ఉందా లేదా తేల్చాల్సింది ఎవరు? పోలీసులు తేల్చాలి, విచారణా సంస్థలు తేల్చాలి. దీనిపైన లోతైన విచారణ జరిపితే కానీ, ఎందుకంటే ఆ పారిశుద్ధ కార్మికుడు ఏం చెప్తున్నాడంటే, ఈ హత్యల వెనుక, ఈ అత్యాచారాల వెనుక, ఈ మహిళల అదృశ్యాల వెనుక, యువతుల అదృశ్యాల వెనుక, బాలికల అదృశ్యాల వెనుక ఈ టెంపుల్ నిర్వహణలో ఉన్నటువంటి చాలా పెద్ద మంది వ్యక్తుల యొక్క హస్తం ఉంది కాబట్టే ఈ విషయాన్ని బయటికి రాకుండా చేస్తున్నారు. ఎవరైనా బయటికి చెప్తే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి, ఇదే గతి పడుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి నేను ఇంతకాలం మౌనంగా ఉండి బయటికి చెప్పలేదు అని అన్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక పశ్చాత్తాపం కలిగింది, నేను చేసిన పనులు సరైనవి కావు, నేనే ఎంతోమంది శవాలను పూడ్చిపెట్టాను ఇక్కడ ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా. ఆ పూడ్చిపెట్టిన శవాలు కూడా చూడడానికి వీల్లేని స్థితిలో ఉన్నటువంటి శవాలను నేను పూడ్చిపెట్టాను. అవి అలా ఎందుకు జరిగాయో తెలియడం లేదు. కాబట్టి పోలీసులు మీరు ఇప్పటికైనా విచారణ జరిపి బయటికి తీయండి, వెలుగులోకి తీసుకురండి. నిజంగా ఇది జరుగుతూ ఉంటే, ఇలా కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి ఘటనలే జరుగుతూ ఉంటే, దీనికి బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ప్రజలకు ఎంతో నమ్మకంగా ఉండే, ఎంతో విశ్వాసంగా ఉండే దేవాలయాలు నిర్వహిస్తున్న వారిపైన, దేవాలయాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళపైన ఒక నమ్మకం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ ధర్మస్థలలో జరుగుతున్నటువంటి ఘటనలపైన, ధర్మస్థలలో జరిగిందని చెప్తున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, లేదా బాలికల అదృశ్యాలపైన, మైనర్ బాలికలపైన జరిగినటువంటి అఘాయిత్యాలపైన ఎలాంటి ఈ అంశాలు ఉన్నాయో అవన్నీ కనుక బయటికి తీస్తే కనుక ఈ యొక్క పుణ్యక్షేత్రం పైన ప్రజలకు విశ్వాసం కలిగేటువంటి అవకాశం లేదు. లేకపోతే ఇలాంటి పుణ్యక్షేత్రాలపైన ఇంతటి ఘోరమైన ఆరోపణలు వస్తే అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం మౌనంగా ఉంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా దేవాలయాలపైన కూడా విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఈ ధర్మస్థలలో గత 2.5 దశాబ్దాలుగా ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఈ మాయమైపోతున్న 200-300 మాయమైపోయినా పోతున్నటువంటి 200-300 పైగా మనుషులు, ముఖ్యంగా మహిళలు, యువతులు, బాలికల యొక్క శవాలు ఎక్కడికి పోయాయి? అసలు వాళ్ళు ఎవరు? ఆయా కుటుంబ సభ్యులు మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇవన్నీ కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మస్థలలో ధర్మాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు ఇప్పుడు కలుగుతున్నటువంటి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో, లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయో, లేదా ఈ టెంపుల్ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో, వాటన్నింటినీ నివృత్తి చేయాల్సినటువంటి అవసరం కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది.